ఎక్కడ చూసినా ఓన్లీ మణికంఠ 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 ఏదో పాట నాకు తెలుసు. ఎక్కిరించకూడదు కానీ అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎక్కడ చూసినా మణికంఠ మణికంఠ అని, సోషల్ మీడియాలో కూడా మణికంఠే. కానీ మనోడు ఇచ్చిన ట్విస్ట్, ఆ బిగ్ ట్విస్ట్ ఏమైతే ఉందో ఓకే అఫ్కోర్స్ నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను, తప్పుపట్టలేదు. ఎందుకంటే అదని పర్సనల్. కాకపోతే అది తీసి నేను ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేనని చెప్పాడు చూడు, అది హైలైట్. పెద్ద స్టార్ హీరోసే వాడుతున్నారు. ఎవరు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేనని తీరు కదన్న, అది హైలైట్. నేను ఎంత ట్రోల్ చేసినా ఇంత చేసినా మనోడు మాత్రం దుమ్ము లేపుతున్నాడు ఒక దాంట్లో. ఎక్కడ దేంట్లో ఒకటి చెప్పు. ఓటింగ్ చెప్పా కదన్న, ఇండియాలో వర్కౌట్ అయ్యేది సింపతి. మనం సింపతితో ఏడిస్తే గమ్మున ఫస్ట్ 1 వీక్ అంతా సేవ్ చేస్తారు, సెకండ్ వీక్ నుంచి చూస్తారు జనం. ఎంత పర్సెంట్ ఉంది అనుకుంటున్నావు నువ్వు నాగమణి గంటకి? అంటే నాగమణి గంటకి మొన్న గురువారం నుంచి ఓటింగ్ స్టార్ట్ అయింది కదా, ఈవినింగ్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ దాకా నాగమణి కంటేనే టాప్ లో ఉన్నాడు. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే విష్ణుప్రియ గారు ఒక 29% ఓట్లతో టాప్ లో ఉన్నారు. కానీ అది ముందు వరకు దగ్గర ఒక కొన్ని అవర్స్ 12-18 అవర్స్ నాగమణి కంటేనే టాప్. ఏం వర్కౌట్ అయ్యి వచ్చాడంటో చెప్పగలదా? ఏది హానెస్ట్ గా చెప్పు. హానెస్ట్ గా అంటే సీరియల్ చేస్తున్నాడు అండ్ తను రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి బిగ్ బాస్, లేదా ఇంత గతం ఉంది ఇంత పెయిన్ ఉంది కాబట్టి బిగ్ బాస్ కి కంటెంట్ ఇస్తాడని చెప్పేసి హౌస్ లో బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. లాస్ట్ సీజన్ కీర్తి గారు ఉన్నారు చూసావా, ఆవిడకున్న హిస్టరీ, ఆవిడకున్న బ్యాక్గ్రౌండ్, ఆవిడకి పొడిచిన వెన్నుపోట్లు ఇప్పుడు ఎవరికైనా ఉన్నాయా? లేవులే కానీ మనం కంపేర్ చేయలేము. కీర్తి అదే ఎగ్జాక్ట్లీ, బాధను చూసి సింపతికి ఏడుస్తున్నాడని పదే ఏడిస్తే ఓట్లు వేస్తే ఎవరు పిచ్చోళ్ళు, ఎవరు గొర్రెలు? నేను అనలేదు, నేను ఎక్కడన్నా. మనందరం మంచోళ్ళం గైస్. యాక్చువల్లీ నేను కూడా నాగమణి కంటకి చూసారా, నాగమణి గంటకి ఓటేసింది. మళ్ళీ కూర్చొని సొల్లు చెప్పాలంటే కూర్చొని సొల్లు చెప్తుంది. అండ్ ఈ వారం ఎలిమినేషన్ లేదు 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 అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా కూడా ఓటింగ్ మాత్రం పడతానే ఉంది. టాప్ లో అయితే విష్ణుప్రియ గారు ఉన్నారు 29%. ఎందుకు ఇట్లా డాన్స్ చేసింది? అలా డాన్స్ చేసింది కాదు, ఎందుకంటే ఆవిడకి ఇప్పుడు ఉన్న అందరిలో పోల్చుకుంటే విష్ణుప్రియకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిఖిల్ గారికి ఎలాగో సీరియల్ ఎలా ఉందో అండ్ సోషల్ మీడియాలో షోస్, అండ్ ఆవిడే చెప్పింది ఆ నోటి వల్ల అది ఇది అని చెప్పేసి, దానివల్లే నేను ఇలా ఉన్నాను. అండ్ ఆవిడ నవ్వుకు కూడా బాగా ఫ్యాన్స్ ఉన్నారు. అస్సలు నిజంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో ఒక చక్కగా ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారు అంటే విష్ణుప్రియ. నిజం, ఒక మధ్యలోకి వెళ్ళి ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండదు, లేదా ఎవరు గొడవ పడుతున్నా మనం కూడా వాయిస్ రీచ్ చేద్దాం, కెమెరా మన మీద ఫోకస్ అవుతుందనే గోడ ఉండదు. ఆవిడ స్టెప్ ఆవిడ రోగం ఆవిడ. సో 29% ఉంది. అండ్ నెక్స్ట్ మణికంఠ, నాగమణికంఠ ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? 26% ఓటింగ్ లో ఉన్నాడు. మా వల్ల కాదు సార్. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో అబ్బాయి పృథ్వీ ఉన్నాడు కదా, కండల వీరుడు, కండల కాంతారు ఉన్నాడా? ఉన్నాడు. అసలు ఉన్నాడా అనకూడదు, ఉన్నాడు. ఆయన కూడా అప్పుడప్పుడు అవుతున్నాడు. అండ్ ఇక ఆ తర్వాత ఓటింగ్ సోనియా గారికి బాగానే ఉంది. అండ్ నీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే శేఖర్ భాష గారికి బేబక్కకి 1%, ఒక 1-2%, మనోడికి ఒక 12% ఉంటే బేబక్ ఒక 10% అలా ఉంది అంతే, పెద్ద తేడా. వాళ్ళిద్దరు హౌస్ లో కూడా అట్లే ఉంటారు కదా, పోటీగా ఎట్లా. సో మొత్తం మీద అయితే ఏంట్రా బాబు ఈడు అని చెప్పేసి ట్రోల్ చేసిన వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు, విసుక్కున్న వాళ్ళు, చూసి చిరాకు పడ్డ వాళ్ళందరి టాప్ దుమ్ము దులిపి నాగమణి కంటే అయితే టాప్ లో ఉన్నాడు. నేను యాక్చువల్లీ ఒక ఫైట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరిదో తెలుసా? సోనియా మణికంఠ వీళ్ళిద్దరు కలిసి ఒక ఫైట్ వేసుకోవాలి. మోస్ట్ టీఆర్పీ హై రేటింగ్ వచ్చే ఎపిసోడ్ అవుతుంది. తెలిసిపోతుంది, వచ్చేస్తుంది. ఎందుకంటే సోనియా తెలుసు ఇప్పుడు ఏం చేయాలో. సో మెల్లగా ఇక అందరం అలా కవర్ చేసి సెకండ్ వీక్ నుంచి అలా గేమ్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు పుల్ ఎవరు అవుతారు, మేక ఎవరు అవుతారు తెలియదు, అప్పుడు చూడాలి. అప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఆడు మేక అవుతాడు, ఎవరైతే హౌస్ లో ఉంటారో ఆడు పుల్ అవుతారు. సో అంటే ఇప్పుడు మామూలుగా ఫస్ట్ వీక్ సాంప్రదాయం అనేది బిగ్ బాస్ కొన్ని రోజుల నుంచి పూర్తిగా ఆపేస్తుంది. అంటే ఏంటి ఎలిమినేషన్? ఇప్పుడు బిగ్ బాస్ అవసరం అనుకో ఉంచుకుంటాడు, ఈ అవసరం లేదనుకో పంపించేస్తారు. సో దాన్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బేబక్కో శేఖర్ భాష బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు ఉంటుందా ఉండదా? ఉండదు. మరి ఉంటే ఎందుకు ఇంక మళ్ళీ? ఒకవేళ ఉంటే అంటున్నా అది ఉండాలి, ఇది ఉండాలి. సో మొత్తం మీద ఇలా జరుగుతుంది. ఈ వీక్ అయితే ఎక్కువ స్క్రీన్ స్పేస్ కానీ సోషల్ మీడియాలో కానీ జనాల దృష్టిలో కానీ వాళ్ళందరిలో వాట్ ఎవర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ హైలైట్ అయింది మాత్రం మణికంఠ. మణికంఠ చీమట పాకడం. చీమట పాకడం.